వెల్కమ్ టు అత్తగారి ఇంటి వంటలు. ఈరోజు మనం దహి వడ, పెరుగు వడ అంటాం. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకొని 2 గ్లాసులు పెసరపప్పు వేసుకోవాలి. 2 కప్స్ కానీ గ్లాసులు కానీ ఏదైనా సరే 2 గ్లాసులు. ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో 1 గ్లాస్ మినప్పప్పు వేయాలి. ఇవి 2 మంచిగా 4-5 సార్లు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేసుకొని నైట్ నేను నానబెట్టానండి. రాత్రి నానబెట్టుకుంటే ప్రొద్దున వరకు మంచిగా నానిపోతుందన్నమాట. ఈ నానిన తర్వాత ఈ పెసరపప్పు నీళ్ళు తీసేసి ఒక జాలీలో వేసేయాలి. వేస్తే నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. అలాగే నీళ్ళతో వేస్తే మనకు ఎక్కువ లిక్విడ్గా అవుతుంది, పలచగా అవుతుందన్నమాట పప్పు. ఇలా అందుకే ఒక గిన్నె తీసేసుకొని జాలీలో వేసుకొని ఒక 15 మినిట్స్ వడగట్టేసేయాలి. అందులో నుంచి వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా ఒక గిన్నె పెట్టుకొని పైన జాలి పెట్టుకోండి. జాలి పెట్టేసి అందులో ఈ పెసరపప్పుని వేసేసేయండి. వేసిన తర్వాత 15 మినిట్స్ అలాగే ఉంచేసేయాలి. నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా వేసుకోండి. ఇలా జాలీలో వేసేసి 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఈ పప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు వేయకూడదు. మనం నీళ్ళు వెళ్ళిపోవాలనే కదా పెసరపప్పు. నీళ్ళు వేయకుండానే మనము మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇదంతా తీసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు మినప్పప్పు ఉంటుంది కదా, మినప్పప్పు మాత్రం నీళ్ళల్లోకి వెళ్ళి తీసేసి వేయండి. అలాగే ఇది వడబోసేది అవసరం లేదు. ఇలా నీళ్ళల్లో నుంచి తీసేయాలి మినప్పప్పును కూడా మంచిగా మెత్తగా గంధంలాగా పేస్ట్ లాగా మొత్తం వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాం. మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం. మొత్తం ఒకటేసారి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా ఇది కూడా మంచిగా వడపిండిలాగా ఉంటుంది కదా, అలా గట్టిగా మెత్తగా చేసుకోకూడదు, నీళ్ళు ఎక్కువ వేయకూడదు. దీంట్లో అవే సరిపోతాయి అన్నమాట. ఇవి 2 ఒక దాంట్లో వేసేసుకొని దీన్ని మనము ఒక 10 to 15 మినిట్స్ బాగా కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత పిండి అంతా ఇట్లా పొంగినట్టుగా మంచిగా అవుతుందన్నమాట. లోపట గుల్లలాగా వస్తుంది. ఇలా చేయితో కలుపుకోండి. 10 to 15 మినిట్స్ కంపల్సరీగా కలపాలి. అది కలపకపోతే మీరు అలాగే వేసుకుంటే లోపటంతా ఉండల్లాగా బజ్జీలు బాగుండాయి అన్నమాట. ఉండల్లాగా వస్తాయి. ఇలా కలుపుతుంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. మనకు పెసరపప్పు పచ్చగా ఉంటుంది కదా, అది ఇది కలిపితే కొంచెం ఇలా వైట్గా అవుతుంది. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఒక కడాయి పెట్టేసుకొని నూనె వేడి చేసుకోవాలి. ఇట్లా మీకు తెలవాలనుకుంటే ఇట్లా నీళ్ళల్లో వేసుకుంటే ఇట్లా పైకి రావాలన్నమాట. పిండి మనం తడిపింది అందులో వేస్తే ఇట్లా పైకి వస్తుంది. కిందికి వెళ్ళిపోతే అది ఇంకా కొంచెం కలుపుకోవాలి. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత మీడియం వేడి, ఎక్కువ వేడి చేయకూడదు. ఇలా చిన్నగా బాల్స్ మీరు చిన్న వేసుకోవచ్చు, మీడియంగా పెద్ద బజ్జీల్లాగా పెద్దవి కూడా వేసుకోవచ్చు. ఇవి మనం ఫంక్షన్స్లలో దహి వడ తింటాం కదా, అలా సేమ్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. మరీ కలర్ వచ్చేటట్టు వేయించుకోకూడదు. మీడియం వైట్ ఇలా తీసేసుకోవాలి. మనం మామూలుగా బజ్జీలు తింటే కరకరలాడేటట్టు వేయించుకుంటాం కదా, అలా కాకుండా ఇలా మీడియంగా తీసేసుకోండి. అన్నీ తీసేసుకున్న తర్వాత ఇలానే వేయించుకొని తీసేసుకోండి. అన్నీ వేయించుకొని తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేడి నీళ్ళు వేయండి. వేడి నీళ్ళల్లో ఇవన్నీ మనం వేయించినవన్నీ వేసేసుకోవాలి. మీరు కొంచెం కావాలంటే కూడా తీసేసుకోవచ్చు, నీళ్ళల్లో వేసుకోవచ్చు. నేను మొత్తం ఒకటేసారి వేసేసాను. మంచిగా 1 to 2 అవర్స్ నానాలండి. అవి నానితే లోపల వరకు మంచిగా మెత్తగా అయిపోతుంది. 2 అవర్స్ అయిపోయింది. ఇవి నీళ్ళల్లో నుంచి ఒక్కొక్క బజ్జీ మనం తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. రౌండ్ బాల్ చేసుకున్నాం కదా, ఇవన్నీ నేను చిన్నవి చేశాను, పెద్దవి చేశాను, 2 ఇందులోనే వేశాను. ఈ సైజు వస్తాయి. ఈ సైజు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇలా తీసేసుకోవాలి. మొత్తం నీళ్ళ నుంచి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే వాటర్ వెళ్ళిపోతుంది. వాటర్ వెళ్ళిపోయినాక అన్నీ ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ మొత్తం తీసేసుకోండి. ఇవన్నీ నేను నీళ్ళు లేకుండా తీసేసాను.
తీసిన తర్వాత అవి పక్కన పెట్టేసుకొని పెరుగు, నేను ఒక 1 లీటరు పెరుగులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్ సాల్ట్ వేసేసి ఇలా మజ్జిగ గిలక్ కొట్టేసుకోవాలి. మొత్తం పేస్ట్లా చేసేసుకోవాలి. మరి గట్టి పెరుగులో వేయకూడదు. ఇలా మళ్ళీ ఇందులో నీళ్ళు కూడా వేయకూడదు. మీరు నీళ్ళు వేయకుండానే ఇలా చేసుకోవాలి. చేసుకుంటే బాగుంటుంది. కొంచెం షుగర్, లిటిల్ బిట్ షుగర్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఆప్షనల్ అండి. అవన్నీ మనం తీసి ఇలా ప్లేట్లో కొన్ని పెట్టేసుకొని బాల్స్ పెట్టేసుకొని దాని పైన పెరుగు, ఇప్పుడు మనం పెరుగు పక్కన పెట్టేసుకున్నాం కదా, ఆ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత నేను మీఠా చేశాను, గ్రీన్ చట్నీ కూడా చేశాను. గ్రీన్ చట్నీ ఇది కొత్తిమీర, పల్లీలు, పచ్చిమిర్చి వేసి గ్రీన్ కలర్ చేశాను. అది వేశాను. మీఠా అంటే నేను ఖర్జూరు, బెల్లము, చింతపండు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి చేసి ఉడికించి పెట్టాను. అలాగైనా చేసుకోవచ్చు. మనం తినాలనుకుంటే అప్పుడప్పుడు నీళ్ళలోకి వెళ్ళి తీసినవి కూడా వేసుకోవచ్చును. మళ్ళీ ఇంకొక టైప్ ఏంటి అంటే మనం ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం కూడా పెరుగు వేసేసుకొని నానబెట్టేసుకోవచ్చును. పెరుగులో కూడా 2 టైప్స్ చూపిస్తున్నాను. ఎలా వీలుంటే అందులోకి అట్లనే తీసేసుకొని తినేయచ్చు డైరెక్ట్గా. పెరుగులో నానాలనుకుంటే ఇంకా మొత్తం వేసేసుకొని అలాగే ఉంచుకోవచ్చు. ఉంచుకున్న 2 డేస్ అయినా కానీ పాడవు, అట్లాగే ఉంటాయి పెరుగులో. మనం తినాలనుకున్నప్పుడు ఇట్లా గ్రీన్ చట్నీ, మీఠా, పైనుంచి ధనియాల పొడి, జీలకర్ర పొడి 2 కలుపుకొని పెట్టుకొని ఆ పొడి కూడా పైనుంచి ఇలా వేసుకోవాలి. సన్నగా గ్రైండ్ చేసి వేయించిన పొడి అన్నమాట. మీకు ఇంకా కావాలంటే కారం కానీ మిక్సర్ కానీ వేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.